పేరు కనకదుర్గ. మాది వీరవాసరం మండలం బాలేపల్లి గ్రామ సంఘం. మాది కనకదుర్గమ్మ SHG. మా యొక్క గృహ ఉపయోగకరణ కోసం ఇంటికి సంబంధించి కొంచెం సహాయం చేయడం కోసం కనకాంబరం తోట అనేది పెంచుకోవడం జరిగింది. అది మాకు ఎలా ఉపయోగపడుతుందంటే రోజువారీ డైలీ ఖర్చులు పెరిగిపోవడం వల్ల మా భర్తకు ఆర్థికంగాను ఉపయోగపడడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా కనకాంబరాలు ఈరోజు మనం కోత కోయడానికి వస్తే 2 రోజులకు ఒకసారి పూత కోయడం ఇంటికాడికే వచ్చి పట్టుకెళ్ళడం జరుగుతుంది. మాకు ఈ తోట వేసుకోవడం వల్ల కుటుంబానికి ఆర్థికంగాను కూడా చాలా లాభం చేకూరుతుంది. బ్యాంక్ లింకేజ్ ద్వారా APM గారు, DO గారు, CC గారు ఆధ్వర్యంలో బ్యాంక్ మేనేజర్ గారు లోన్ ఇవ్వడం ద్వారా తీసుకోవడం జరిగింది. ఈ తోటను తీసుకున్న తర్వాత నాకు చాలా లాభం చేకూరింది. బ్యాంకు ద్వారా తీసుకున్న అప్పుని ఇతర అవసరాలకు వాడుకోవడం మానేసి ఈ తోట వేసుకున్నాము. మా ఆయన గారు నేను సహకారంతో వేసుకున్న తర్వాత లాభాలు బాగా రావడం ద్వారా మాకేంటంటే అప్పు కట్టుకోవడానికి కూడా నెల నెల దీని మీద పంట మీద వచ్చే లాభాన్ని నెల నెల అప్పు రూపంలో కట్టుకోవడానికి కూడా సాధ్యమవుతుంది. అదే సొంతానికి వాడేసుకుంటే కనుక కట్టుకోవడానికి మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళి అడగాల్సిన పరిస్థితి లేకుండా నాకు నేనుగా సొంతంగా ఈ డబ్బులన్నీ ఒక పక్కన పెట్టి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మాకు 3 ఆడపిల్లలండి. మాకు ఏంటంటే ఇంట్లో పోషణకరానికి ఆర్థికంగా ఉండటానికి కూడా ఈ తోట మాకు ఎంతగానో సహకరిస్తుంది. దీనికి గాను ఇప్పుడు మాకు లోన్ అందించిన CC గారికి, APM గారికి, అలాగే DO గారికి, బ్యాంక్ మేనేజర్ గారికి కూడా చాలా రుణపడి ఉంటాను. అలాంటి డ్వాక్రా మహిళలకి ఇలాంటి అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు పెట్టడం వల్ల ఆయనకి చాలా ధన్యవాదాలు. చిన్న చిన్న వ్యాపారాలు పల్లెటూరులో పెట్టుకుని అభివృద్ధి చెందేలాగా మాకు తోడ్పడి వెలుగు ఆఫీస్ ద్వారా మాకు ఇలా కొంత సొమ్ము చేకూర్చి మమ్మల్ని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దినందుకు వారికి మా ధన్యవాదాలు. అలాగే మా మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు. కార్యక్రమం ద్వారా మాకు జీవనోపాధి ద్వారా మా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. మా వెలుగు CEO గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్యోతిరాణి. వీరవాసరం మండలంలో APMగా వర్క్ చేస్తున్నాను. వీరవాసరం మండలం బాలేపల్లి గ్రామంలో కనకదుర్గ గ్రూప్ సభ్యురాలని కనకదుర్గ దగ్గరికి రావడం జరిగింది. ఆమె ఇక్కడ తన జీవనోపాధులను పెంచుకోవడంలో భాగంగా కనకాంబరం తోట వేసుకుంది. దీనిలో లాభాలు బాగా వస్తున్నాయి. చక్కగా ఇప్పుడు జీవనోపాధుల ప్రణాళిక తయారు చేసుకున్నప్పుడు ఈ ప్రణాళికలో కూడా తనకు అదనంగా ఇంకో 2 లక్షల రూపాయలు కావాలని అడగడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ కనకాంబరాలు ఈ పూల తోటల వల్ల ఏమవుతుందంటే రెగ్యులర్గా మనకి ఆడవాళ్ళకి పువ్వులు అంటే చాలా ఇష్టం. ఈ పువ్వులకి ఇది కొంచెం టౌన్కి దూరంగా ఉన్న గ్రామం. గబుక్కున ఏమైనా మ్యారేజెస్ అవి జరిగినప్పుడు టౌన్కి వెళ్ళి పువ్వులు అవి తెచ్చుకోవాలంటే కొద్దిగా టైం టేకన్ అనమాట. అలాంటి అవసరం లేకుండా అందుబాటులోనే ఈమె పువ్వులు అందరికీ సప్లై చేస్తుంది కాబట్టి చక్కగా అందరూ వచ్చి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇది రోజువారీ ఆ అమ్మాయికి ఆదాయం వస్తుంది. చక్కగా సర్వైవ్ అవుతుంది. ఏమైనా చిన్న చిన్న అవసరాలు ఇంట్లో అవసరాలు ఉన్నప్పుడు సర్వైవ్ అవుతుంది. లాభాలు కూడా బాగానే వస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేద్దాం అనుకుంటుందంటే ఈ పక్కనే కొంచెం ఒక 1 ఎకరం స్థలం ఉంది. ఆ స్థలం కూడా తీసుకుని తను ఎక్స్టెండ్ చేసుకుని ఇంకా కొనసాగిని పెంచుకుందామన్న ఆలోచన ఉంది. ఇటువంటి జీవనోపాధుల ప్రణాళికలు చేసి ప్రణాళికల ద్వారా ప్రతి మహిళ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేది మన గౌరవ CEO మేడం గారి ఆలోచన. ఈ ఆలోచన చాలా బాగుంది చక్కగా. ఎందుకంటే ప్రతి మహిళ దృష్టికి ఇది వెళ్తుంది కాబట్టి అందరూ సర్వైవ్ అవ్వకపోయినా కనీసం 50% అయినా దీని మీద చక్కగా తన ఆర్థికంగా బలోపేతమయ్యి తన జీవన ప్రమాణాలు పెంచుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇంత చక్కటి ఆలోచన కలిగినటువంటి CEO మేడం గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా మన మహిళా సంఘాలన్నా మన మహిళలన్నా పేద మహిళలన్నా చాలా ఇష్టం. చక్కగా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకుని జీవనోపాధులు పెంచుకుని ఆర్థికంగా డెవలప్ అయ్యి అందరూ కూడా లక్షాధికారులు అవ్వాలన్నది ఆయన ఆలోచన కాబట్టి ఇందులో భాగంగా మేము అందరం పనిచేయడానికి కూడా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. దీనికి మన ముఖ్యమంత్రి గారికి మన మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.